సో ఈరోజైతే నాకైతే చాలా బోర్ కొడుతుందనమాట. ఇంట్లో ఉండి ఉండి. ఇంకా నాకైతే చాలా మంచి సూపర్ పవర్స్ రావాలనుకుంటున్నాను. ఇంట్లో ఉండి అలా బోర్ అయితే కొడుతుందనమాట. నాకైతే ఏంటి ఇదొస్తే బాగుండు అన్నమాట. సూపర్ పవర్స్. సో నేనైతే ఒకసారి మా ఫ్రెండ్‌తో అయితే మాట్లాడతాను. ఏంటి ఉండండి, ఒకసారి మా ఫ్రెండ్‌కి అయితే కాల్ చేస్తాను. ఏంటి ఎవడికి రాహుల్‌కి కాల్ చేద్దాం. అవునండి, ఎత్తట్లేదండి ఫోన్. హలో రాహుల్. చెప్పా. అదే రాహుల్, నాకైతే ఏంటి కొత్తగా నాకు సూపర్ పవర్స్ రావాలని ఉంది. సో సూపర్ పవర్స్ నాకు కావాలి. ఇప్పుడు నేనేం చేయలే. నాకు తెలీదురా. ఏంటి ఒకసారి యష్ని అడుగు, ఏదైనా చెప్తాడేమో. సరేరా. సో మనోడికి అయితే తెలియదు అనమాట. సో మన పుట్టాడైతే, మామయ్య ఏం చేస్తున్నావు మామయ్య? అరే శింషా, నీకు తెలిసి ఉంటుందిరా, చాలా బోర్ అయితే కొడుతుంది అనమాట. నాకేంటో సూపర్ పవర్స్ కావాలనిపిస్తుంది. అది కూడా నా ఫేవరెట్ మార్వల్ స్పైడర్ మ్యాన్ అనమాట. అవునా మామయ్య, స్పైడర్ మ్యాన్ అంటే నాకు చాలా ఇష్టం. అవునారా. సో ఇంకోండి, రాహుల్ అయితే యష్కి కాల్ చేయమన్నాడు కదా, కాల్ చేస్తాను. ఇంకోండి యష్. హలో యష్. చెప్పరా. అదే నాకు ఏంటి ఒక సూపర్ పవర్స్ కావాలని ఉందిరా. నాకు ఏమైనా ఐడియా ఉందా నీకు? సూపర్ పవర్స్ అంటే ఏంటి, సూపర్ పవర్స్ అంటే ఒక ర్యాంప్ ఉంటుందిరా. ర్యాంప్ అయితే నువ్వు కంప్లీట్ చేయాలి. నీకు రైట్ సైడ్ తిరిగితే నువ్వు అక్కడ ఒక ర్యాంప్ అడిగిస్తుంది, చూసావా? అవునరా, ర్యాంప్ కనిపిస్తుంది. ఆ ర్యాంప్ కానీ నువ్వు కంప్లీట్ చేసావు అనుకో, నీకు డైరెక్ట్ సూపర్ పవర్స్ వస్తారా. సరేరా, బాయ్ రా. సో మనోడైతే ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చాడనమాట. సో మనమైతే వెళ్దాము. సో మనకైతే ఓపెన్ అవుతుంది. ఉండండి ఒకసారి, నా ఫేవరెట్. సో బండి అయితే ఎక్కిద్దాం. అరే పొట్టోడా, నువ్వు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండు, నేనైతే వెళ్ళేసి వస్తాను. ఓకే మామయ్య. సరే మనమైతే వెళ్ళి ర్యాంప్ అయితే కంప్లీట్ చేద్దాం అనమాట, లేట్ చేయకుండా. ఇక్కడ ర్యాంప్ కనిపించవచ్చు, ఈ ర్యాంపే కంప్లీట్ చేయాలన్నమాట. సో ఫైనల్గా ఈ ర్యాంప్ దగ్గరికి అది చేర్చుకున్నాము. సో ఎవడు ఇక్కడ ఎలా ఉన్నాడు, దిగి మాట్లాడదాము. అన్నా ఈ ర్యాంపే నన్ను కంప్లీట్ చేయాలి. ఈ ర్యాంపే బాయ్. కంప్లీట్ చేస్తే మాత్రం నీకైతే స్పైడర్ మ్యాన్ పవర్స్ వస్తాయి అన్నమాట. ఆ స్పైడర్ మ్యాన్ పవర్స్తో నువ్వు ఈ దేశాన్ని కాపాడచ్చు, లేదమ్మా నిన్నే బయట డ్రైవింగ్ తెలిసి నేను కాపాడచ్చు. ఓకేరా బాయ్. సరేరా అమ్మా, నేను వెళ్ళేసి వస్తాను. సరేరా. సో మనం అయితే వెళ్దాం అన్నమాట. చచ్చిపోయాడు ఒక్కడు గుద్దాను అనమాట. ఎందుకంటే మళ్ళీ అలాగే ఉన్నాం అనుకోండి, అలా గోల గోల తెప్పించేస్తాడు అనమాట. ఇప్పుడు అది లేడు అనుకోండి, మనం హ్యాపీగా ఏంటి ర్యాంప్ ఛాలెంజ్ ఆడుకోవచ్చు. అది కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఇలాగ ఉంటుంది. సో మనమైతే ఫినిష్ లైన్ దాటేసిన వెంటనే అక్కడ ఫినిష్ అక్కడికి వెళ్ళిపోతే డైరెక్ట్గా మనకు సూట్ వచ్చేద్ది. సో ఇక్కడ ఆగలాగలాగలాగలాగలాగ ఆగు ఆగు ఆగు. అమ్మో ఆగాడు. టెన్షన్ వచ్చింది. అమ్మో ఇక్కడ వెళ్ళు అట్లా. ఎక్కడెక్కడ ఫాస్ట్గా ర్యాంప్ అయితే కంప్లీట్ చేయాలి. వెళ్ళు. ఎస్ వచ్చాం అనమాట. వెళ్ళు స్పీడ్గా. ఎస్ వచ్చేసాం. ఇది వెళ్ళు. ఎస్ భయపడకు, చెయ్యగలం. ఎస్. సో ఇక్కడి నుంచి జాయిన్ చేసుకోవచ్చు. మనమైతే పైకి వెళ్ళాలి అనమాట. చాలా అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ ర్యాంప్ వరకు దూకాలి. అమ్మో ఉండండి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి స్పీడ్గా
స్పీడ్ 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 స్పీడ్గా. అయ్యయ్యో గాయస్, కింద పడిపోయాం గాయస్. సరే, సాడ్గా ఉంది. నేనైతే ఇప్పుడే విన్నాను అనమాట. అదైతే ఇది కాదనమాట. ఏంటంటే అది దీనికి కనెక్ట్ అయ్యలేదన్నమాట. ఎందుకంటే దాని వేరే దానికి కనెక్ట్ అయి ఉందన్నమాట. సో ఇప్పుడే నేను తెలుసుకున్నాను. సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకుందాం మళ్ళీ. సో ఇప్పుడే నేను తెలుసుకున్నాను, ఇక్కడి నుంచి అయినా దూకొచ్చు, ఆ పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకొచ్చు. సో మనకి ఏం ఇబ్బంది లేదు. అక్కడి నుంచి ఆ ర్యాంప్కి అయితే కనెక్షన్ లేదని చెప్పాడు అనమాట మా ఫ్రెండ్. ఇందాకే కాల్ చేసి అడిగాను, మీకు అది చూపించలేదు. సో అది కాదనమాట, అది వేరే ర్యాంప్ కనెక్షన్. సో మనమైతే ఇక్కడి నుంచి దూకేద్దాం. ఇంకోండి, ఎంతైనా అవ్వదన్నమాట. ఎక్కడికి వస్తాను? అరే ఏంటిది, నాకు ఏదో కొద్దిగా సూపర్ పవర్స్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నాయి. అసలు నాకేమైంది? ఏంటిది ఏదో గ్రీన్ కలర్? గాయ్స్, మనం స్పైడర్ మ్యాన్ పవర్స్ వస్తాయి మనకి. అరే ఇంకోండి, అది నాకు స్పైడర్ మ్యాన్ పవర్స్ అయితే వస్తాయి అనమాట. ఇంకోండి, నేను అలాగే పొట్టోడు నేను కూడా టెలిపోర్ట్ అయిపోయాం. మామయ్య ఏంటి మామయ్య, మనకి ఎలాగో వచ్చేసాయి ఒక్కొక్కటి. ఇంకోండి, వీళ్ళు గుండాలన్నమాట. వచ్చి మా సిటీనే కాద్దామని చూస్తున్నారు. ఒక్కొక్కడికి ఎలాగ ఉండాలంటే రప్పాడిచ్చారనమాట. అది మన దెబ్బ అంటే అలాగే ఉంటుంది. రండిరా రండి చూసుకుందాం. మామయ్య కట్టి కొట్టు కొట్టు మామయ్య, మన సిటీకి వచ్చి మనన్నే పాడు చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. ఎవరు మామయ్య? ఉండరా చూడు, ఇది పేలింది అక్కడికి. ఒకసారి వెళ్దాము. అక్కడ కూడా ఉన్నట్టున్నారు. ఓకేరా, చూసుకుని వచ్చామంటున్నాము. వస్తాము. ఇంకో నీళ్ళు కూడా గుండాలే. రండిరా చూసుకుందాం. రండిరా. ఏమో ఎంత ధైర్యం ఉంటే మన దగ్గరికి వచ్చి మన సిటీని ఎలా చేస్తావా? పందిలాగా ఉన్నావు, వెళ్ళరా. వీళ్ళు అయితే మరి మామూలుగా లేరనమాట. సో మనం ఎంజాయ్ చేద్దాం వచ్చిన మన పవర్స్తో. చూడండి అలాగ ఎగురుతున్నాను, సేమ్ స్పైడర్ మ్యాన్. సో స్విమ్మింగ్. ఓకే, ఆ పైకి ఎక్కితే ఏముంటుంది? ఇక్కడేదో ఉంది, ఏంటిది? ఏదో ఉంది పైన. కానీ మనం మాత్రం సేమ్ స్పైడర్ మ్యాన్ అయిపోయామన్నమాట. ఎస్, చూసారా, స్టైల్ దిగుదాం మనం. ఎప్పుడు స్టైలే మనకి. పైకి అయితే వెళ్దాము. ఏయ్ అది స్పైడర్ మ్యాన్ లెక్క అంటే ఎక్కుదాం. లేట్ చేయకూడదు, ఫాస్ట్గా ఎక్కేయాలి పైకి. చూడండి ఎంత ఫాస్ట్గా, అసలు మన కుట్టది స్పీడ్గా వెళ్ళిపోతున్నాం కదా పైకి. ఎస్, ఇక్కడ వరకు అయితే వచ్చేసాం. మంగోడి దూకేద్దాం. అయ్యో, పదండి మళ్ళీ పైకి ఎక్కుదాం. పడిపోతున్నా, మనం సపోర్ట్ ఉండాలి మనకి, మొత్తం ఫుల్ సపోర్ట్. వచ్చేసాం అన్నమాట టాప్ వరకు. ఇక్కడి నుంచి దూకేద్దాం. ఎస్, ఇంకోండి ఇక్కడి నుంచి ఇలా దూకేద్దాం. వెళ్ళండిరా, మంచిగా ఎంజాయ్ చేసుకుంటుంటే లైఫ్ ఎంజాయ్ చేయాలరా. పుడతామా ఏంటి మళ్ళీ? ఏంటి వెళ్ళట్లేదు, తోసేస్తుంది నెగిటివ్ పవర్. ఏంటి సరే, ఏంటి తల ఉంది? ఓహో, ఈ కోడి టవర్ అయితే ఎక్కుతాం అనమాట. సేమ్ కోడి షేప్లోనే ఉంది, పైన ముక్కు అలాగే ఉంది సేమ్. సో స్పైడర్ మ్యాన్ అయిపోయామన్నమాట. సో పైకి వెళ్ళిపోతాం. మామయ్య బాగుంది మామయ్య కిందకి దూకుతుంటే. అవునరా షించాన్, చాలా బాగుంటుందిరా. నువ్వు ఇంక ఇదే చూస్తున్నావు కానీ మూవీస్లో స్పైడర్ మ్యాన్ ఇంకా రియల్లో భలే ఉంటుందిరా. చూడరా ఎలా ఎంత బాగుందో. నాకు ఎప్పుడు సూపర్ పవర్స్ వస్తుంది అనుకున్నా, స్పైడర్ మ్యాన్ ఎప్పుడు వస్తాడో అనుకుంటే ఇప్పుడు వచ్చిందిరా ఫైనల్గా నాకు స్పైడర్ మ్యాన్ పవర్స్. నాకు ఎవరితోనైనా ఫైటింగ్ ఆడాలని ఉంది.
పైకి ఎక్కి చూద్దాం ఉండండి, ఎవరైనా వస్తారు లేదు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా గుండాలు? ఉన్నాని. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏంటిది? ఏంట్రా ఇది? ఈ గాయ్స్ చేయమంటుంది. మనం మనం పెయింటింగ్ వేయడం ఏంటి గాయ్? సర్లేండి, అయిపోయింది. కానీ ఎవడు దొరకట్లేదు. కొడదాం అనుకుంటే చిత్తక బాధేసిన అక్కడ ఎవరు అపార్ట్మెంట్లో చూసాం కదా, వాళ్ళని కొడదాం ఉండండి. ఎక్కడైనా ఎక్కడ ఉండండి, పైకి ఎక్కుదాం. ఇక్కడ ఎక్కి ఇక్కడి నుంచి వావ్, ఇది రండ్రా చెప్తాను నా గురించి. ఏమనుకుంటున్నారు? స్పైడర్ మ్యాన్ ఇక్కడ ఒక్క గుద్దుతే దెబ్బకి ఇంకా మాయమైపోతుందే. మేడం చెప్పండి. ఎస్ ఏం అవ్వట్లేదండి దీనికి. రే వద్దంలేని, ఇవన్నీ మనం పట్టించుకో. ఇక్కడ కూడా ఏదో గ్యాంగ్ ఉన్నట్టు. మరి ఇక్కడ కూడా డ్రా చేయాలా? బి అన్నమాట. పెయింటింగ్ అయితే ఇస్తాం ఫైనల్గా. ఏంటిది ఏదో ఉంది? కుట్టాను. ఏ పవర్? హల్క్ పవర్ వచ్చింది గాయ్స్. ఇంకోండి మనం ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో మన ఐరన్ మ్యాన్ ఇది సేమ్ ఐరన్ మ్యాన్ సూట్ లాగే పెట్టాడు గాయస్. ఇది ఎక్కడో చూసినట్టున్నాను గాయస్. ఇది స్పైడర్ మ్యాన్ మూవీ వస్తుంది కదా, అంటే ఫార్ ఫ్రమ్ హోమ్. ఆ మూవీలో ఇలాగే సేమ్ బ్రిడ్జ్ ఆడెవడో వస్తే ఇలా అంటాడు, ఏదేదో అంటాడు, అది అలాగే సేమ్ అలాగే ఉంది ఇది, ఈ బ్రిడ్జ్ వెనకది. సో మనమైతే ఉన్నాము. మామయ్య నాకైతే గుర్తుంటే చాలా బాగుంది మామయ్య. అవునరా షించాన్, ఇది అసలు ఎవరనుకున్నా స్పైడర్ మ్యాన్. అసలు మనకి ఆ పవర్లు రావడం అంటే అదృష్టం రా. ఇక్కడ కూడా గుండాలు ఉన్నారు, కొట్టేద్దాం. నాకు కొట్టాలనుంది కానీ ఎవరు లేరురా, వేద్దాం. ఇంకో మామయ్య సూపర్ వేసావు మామయ్య. ఇంకో గుండాలు ఉన్నారా, కొడుతున్నారు. దండి గుద్దుతే దెబ్బకి ఇంకా వాళ్ళు అసలు ఇక్కడ ఉండకూడదు. అసలు సింక్షన్ చెప్తున్నాను. అవును కొట్ట అది. ఏ అవును, ఎవరిని కొట్టచ్చా? సార్ కొట్టవు సార్, కొడకూడదు సార్, తప్ప సార్, చెప్పండి సార్. వచ్చింది ఫస్ట్ టైం సార్, ఎంజాయ్ చేసుకోవాలి మేము. ప్లీజ్ సార్ మమ్మల్ని మనకండి. గుద్దు పచ్చడైపోలే. ఏంటిది ఏదో కింద మనోడు పోజ్. ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఎక్కి ఇక్కడి నుంచి దూకేసా. ఎవరిది? వద్దులే అమ్మ. సో ఏంటి బ్యాంక్ దగ్గరికి వచ్చాము అంటే ఇక్కడ గుండాలంట. వీళ్ళు కొడితే మనం బ్యాంకులోకి వెళ్తాము. అక్కడ లోపల కూడా గుండాలు ఉంటారు అనమాట. అంటే వీళ్ళు కొడితే అప్పుడు వాళ్ళ ద్వారా ఇంకోండి ఇక్కడికి ఇంకోండి వీళ్ళు వచ్చారు. వీళ్ళేమో తీసుకెళ్తారు. ఈ ఐరన్ మ్యాన్ మనకేది ఇస్తాడు, ట్యాంగిల్ షూట్ అంట. ఇంకోటి ఇలా కొడితే ఇసిరుతుంది ఇంకోండి. ఇంకోండి అప్పుడు వీళ్ళ ద్వారా కొద్ది టైం వస్తుంది, అప్పుడు బాగా తెచ్చు అనమాట. గట్టిగా ఒక్కడి పీకి ఒక్కడిని కొడితే ఉంటుంది మజాయే వేరే. అసలు మామూలుగా ఉండదు. సో భలేగా ఉంది. వచ్చాము. ఏంటి ఆ లోపలికి పారిపోతున్నారు. అంటే పదండి మనకు కూడా వెళ్ళిపోదాం. ఎంత ధైర్యం ఉంటే లోపలికి వెళ్తారు వాళ్ళు. ఏంటి ఇంకోండి మనమైతే వచ్చేసాము. సో దాన్ని
హ్యాకర్ గర్ల్ కూడా ఉందన్నమాట. నువ్వే అందరిని చంపే, నేను ఇంకా చంపడం ఎందుకు? అందరిని అదే చంపేస్తుంది, నేనేం చంపాలి గైస్ ఇంకా? వస్తున్నారు అక్కడి నుంచి చాలా మంది. అవును, కొట్టలు ఒక్కొక్కరిని. ఇదిగోండి హ్యాకర్గా లేదో మాట్లాడుతుంది. ఓకే మనం చదివే బుద్ధి కాదనమాట. ఏం చేస్తుంది? హ్యాకింగ్ ప్రాసెస్ చేస్తుంది. ఇలా రే రే ఎంత ధైర్యం ఉంటుంది కొడతారా? రే తను హ్యాకింగ్ చేస్తుంది. లేకండ్రా మీరు. లేకండ్రా రే. ఈయన లేపేయాలి కదా ఫస్ట్ ఇన్ని. అది ఇప్పుడు ఇక్కడ కొట్టలే. ఏయ్ చూసారా ఈడి? రే 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 ఎవర్రా మీరంతా? అమ్మాయిసా హ్యాకర్ గర్ల్ చేసింది. ఓకే, అరే ఎవడరా బండ్ల బస్సు గడితో ఫైట్ అవుతుంది. సో మనం ఫాస్ట్గా వెళ్ళి నీళ్ళు కొట్టాలి, లేకపోతే చచ్చిపోద్ది. ఇంకో నాలుగు ఫైట్ అవుతుంది. రండ్రా టైం వేస్ట్ చేయకండి. మీరు రండి, గట్టిగా ఒక్కొక్కరిని కొడితే లెగిసిపోతారు. చీ, అంత ధైర్యం ఉంటే తన్నే కొడతావా? నాకెంతో కారంగా హెల్ప్ చేసిందిరా తనే. బండ బూస్ట్ అయ్యాలా. అది కొడత బండ బూస్ట్లో ఇరిగిపోయి పడతావురా. అబ్బా ఏమైంది? అరే కొడుతున్నాడు. గాయ్స్ ఒకసారి పైకి వెళ్దాం. వస్తాడు ఇడే బండ బూస్ట్కి. బండబాబు అక్కడే పండగ చేసుకో. వెళ్దాం. ఎంత ధైర్యం ఉంటే ఇంత ధైర్యం రావాలరా నీకు. ఫోన్లో ఫాస్ట్గా అది. నేను ఇప్పుడు మళ్ళీ సిటీ లోపలికి వెళ్ళాలా? బయటికి వెళ్ళాక కలుద్దాం. ఐరన్ మ్యాన్ మళ్ళీ ఏదో వేసాడు ఐరన్ మ్యాన్. పొర్రి ఏంట్రా అంత గట్టిగా తగిలింది? అరే గ్యాడ్జెట్ తీసుకెళ్ళిపోయింది. రే ఏంటే నువ్వు ఊరుకుంటుంటే? అది వద్దు మందబ్బా. ఎక్కడికి వెళ్ళిపోయావే? ఊరే అక్కడ ఏం చేస్తున్నావే నువ్వు? అయిపోయావు నువ్వు, చెప్తానుండు నీకు. రే ఏంటిది? వీళ్ళు కూడా మళ్ళీ బాగా వచ్చారా వీళ్ళు. అయిపోయారు చెప్తాను. అది గట్టి లాగాలి. గట్టి ఎస్ లాగేసాం. ఐరన్ మ్యాన్ వచ్చాడు. గ్యాజెట్ తీస్తాను ఒక్కొక్కనే. ఐరన్ మ్యాన్ వచ్చాడు మనతో. ఐరన్ మ్యాన్ పదారేళ్ళే. అది నాలో కలిసిపోయాడు ఐరన్ మ్యాన్. కాదు అది రాలే ఐరన్ మ్యాన్. అది కొట్టు గట్టి కొట్టాలి. దెబ్బకి అసలు వదలకూడదు ఐరన్ మ్యాన్ చెప్తున్నాను. అరేరా ఇంకోండి మన గ్యాజెట్. స్టంట్ టరెంట్ అంట వచ్చింది మన కొత్త గ్యాజెట్. సో చూసారా మీరు అసలు ఎంత మామూలుగా మనం ఐరన్ మ్యాన్ పవర్ కూడా వచ్చిందనమాట. అరే షింగ్షన్ ఏంటిది? ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళాలి అన్నమాట. అది వచ్చేసాం. రండిరా ఇప్పుడు. ఐరన్ మ్యాన్ పవర్స్ కేమ్ బట్ వీఆర్ స్పైడర్ మ్యాన్ అయిపోయాం. వావ్, నాకు ఎలాగ ఐరన్ మ్యాన్ తోడుకున్నాడు కదా, అది చాలు నాకు. సో ఇక్కడ కిల్ మీన్స్ చంపేద్దాం. రే బాగానే పవర్లు తోసుకుంటున్నారు కానీ లోపలికి. మూసుకొని దగ్గర ఉన్నాను, లేకపోతే చస్తారు నా చేతిలో. మళ్ళీ ఎంత నీకు ఇంకా నా చేతిలో తనులు ఉందారా నీకు? అది పవర్ పోయింది. కొట్టు ఐరన్ మ్యాన్, గట్టి కొడు. ఊరుకుంటుంటే బాగా కష్టాలు చేస్తున్నారు. ఓ అయిపోయిందన్నమాట.
హలో హలో ఏమైపోయింది? సో మనమైతే నాకైతే ఇక్కడైతే ఏమైపోతుంది రే? అరే రే అరే ఇంట్లో ఉన్నామేంటి? అరే షించాన్, ఇంట్లో ఏం చేస్తున్నారా? మామయ్య ఇందా నుంచి నువ్వేదో కల్లో స్పూడర్ మ్యాన్ అనుకొని అందరినీ కొట్టేస్తాం అనుకుంటున్నావు. అరే షించాన్ ఇదంతా కాలనా? అరే ఎంతగానో చేశానురా, ర్యాంప్ కూడా ఆడి మొత్తం అంతా చేశానురా కష్టపడి. కానీ చూస్తే ఎక్కడేంటిలో ఉంది. నువ్వేమన్నీ కలకి అంటావు మామయ్య. సరే గైస్, నాకైతే ఏంటి అసలు నాకేం అర్థం కాదు అన్నమాట కల్లో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.